నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం దుష్ప్రచారం అని మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్. 52 రోజుల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. విశాఖ బీచ్ రోడ్ విక్టరీ ఎట్సీ స్మారక స్తూపం వద్ద ఘనంగా జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ అమరవీరులకు గౌరవ వందనం అర్పించిన తూర్పు నౌక దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్. కన్నుల పండగగా జరిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం. కళ్యాణంలో పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తజనం. రైల్వే అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం సాధించిన ఈస్ట్ కోస్ట్ శ్రామిక కాంగ్రెస్ సిడబ్ల్యూ బ్రాంచ్ కోచింగ్ డిపో అభ్యర్థులు. గెలుపొందిన అభ్యర్థులు ఎస్వి రమణ, కె శ్రీనివాస్, పి వంశీకృష్ణను అభినందించిన యూనియన్ నేతలు. జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన విశాఖలో జరిగిన ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ ఎన్నికలు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై వైఎస్ జగన్ ధీటైన జవాబు చెప్పారు. చంద్రబాబుకి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంపు ఆఫీసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులు అయిందని, ఇన్ని రోజులు రాష్ట్రం ఏ దిశలో పయనిస్తుందని ప్రశ్నించారు. రాష్ట్రం పూర్తిగా రివర్స్ లో వెళ్తుందని, ప్రశ్నించే హక్కు లేదని తెలిపారు. ఎక్కడికక్కడ అణచివేత ధోరణితో పాలిస్తున్నారని, ఇది చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది ఒకసారి గమనిస్తే రాష్ట్రం పురోగతి వైపు పోతా ఉందా, లేకపోతే రివర్స్ డైరెక్షన్లో పోతా ఉందా? రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరము చాలా ఉంది. రాష్ట్రంలో ఈరోజు హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తుల ధ్వంసం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా ఎవరైనా కేసు పెట్టడానికి పోతే ఫాల్స్ కేసెస్ రివర్స్ విక్టిమ్ మీదనే పెడతా ఉన్న పరిస్థితులు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్న పరిస్థితులు, ప్రశ్నించడానికి ఏ స్వరం కూడా ఉండకూడదు, బయటికి అడుగు పెట్టకూడదు అన్న దృక్పథంతో ఈరోజు అణిచివేసే ధోరణితో ఈరోజు ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తూ ఉంది. నిజంగా చూస్తే చాలా బాధ కలిగించే విషయాలు ఇవన్నీ కూడా. ఎక్కడైనా కూడా ఒక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రభుత్వం 12 నెలల పాటు ఒక బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ఆ బడ్జెట్ కూడా 7 నెలలు, 12 నెలల కాలంలో ఏకంగా 7 నెలలు రెగ్యులర్ బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేని అధ్వానమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అని అంటే, దేశం పట్ల అంకిత భావం, ప్రేమతో ప్రాణత్యాగం చేసిన సైనికుల కోసం జూలై 26న భారత ప్రభుత్వం అంకితం చేస్తూ 25వ కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని విశాఖలో తూర్పు నౌకాదళం అమరవీరులకు నివాళులర్పించింది. తూర్పు నౌకా దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ అమరవీరులకు గౌరవ వందనం సమర్పించారు. విశాఖ సాగర్ తీరంలోని విక్టరీ ఎట్సీ స్మారకం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి, ఆర్మీ, ఎయిర్ ఫోర్సు అధికారులతో పాటు విశాఖ జిల్లా డీఆర్ఓ మోహన్ రావు అమరవీరులకి అంజలి ఘటించారు. కార్గిల్ యుద్ధంలో ప్రాణాలొడ్డి మాతృభూమిని రక్షించిన సైనికుల త్యాగాలను దేశ ప్రజలు ఎన్నటికీ మర్చిపోరని రాజేష్ పెండర్కర్ కొనియాడారు.
సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవలో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రగమ శాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకి వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను అందజేశారు. స్వామివారి యొక్క సింహాసనం చుట్టూ కూడా బోధప్రదానాన్ని గావించిన తర్వాత గోత్రములని స్వామికి, స్వామి చేతుల మీదుగా అమ్మవారికి కూడా భగవత్ ప్రీత్యర్థం సాలకృత కన్యాదానం సైరణ్యోదక ధారాపూర్వకం కరిష్యే. సాలకృత కన్యాదానం సైరణ్యోదక ధారాపూర్వకం కరిష్యే. అవాదృతమంత్రతాని విశ్వరతేన విప్రావరుణాసదేభే. నేటి శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క కళ్యాణ కార్యక్రమం నందు నేడు ఉభయదాతలు స్వామి యొక్క సుముహూర్త సమయానికి సమర్పించినటువంటి మధుపర్కాలు
రైల్వే అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ కాంగ్రెస్ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ కోచింగ్ డిపోలో బలపరిచిన అభ్యర్థులు ఎస్వీ రమణ, కె శ్రీనివాసరావు, పి వంశీకృష్ణ భారీ విజయం సాధించారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఆఫీసు బేరర్ కె నాగేశ్వరరావు మాట్లాడారు. కోచింగ్ డిపోలో కొత్త చరిత్రను తిరిగి రాశారని, దీనికి శ్రామిక్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషితో పనిచేసిన వలన ఇంతటి భారీ విజయం సాధించిందని కొనియాడారు. ఎన్ఎఫ్ఐఆర్ వర్కింగ్ కమిటీ మెంబర్ ఆర్ఎం పాత్రో మాట్లాడుతూ అర్బన్ బ్యాంకులో గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న స్కాములన్నీ గెలిచిన అభ్యర్థుల ద్వారా వెలికితీసి షేర్ హోల్డర్స్ కి రావాల్సిన బకాయిలు ఇప్పించి బ్యాంకును సరికొత్త ఆధునీకరణ చేసి దేశంలోనే అత్యుత్తమ బ్యాంకుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ వర్కింగ్ ప్రెసిడెంట్ జె ఈశ్వరరావు, సీనియర్ ఆఫీసు బేరర్స్ ఆర్జీవి మహేష్, పి రవి, ఎల్జీ వెంకటేశు, జోగారావు, నూకయ్య, యూత్ కమిటీ సభ్యులు తాతారావు, అప్పలనాయుడు, అప్పల ఈశ్వరరావు, ఆర్ అశోక్ తో పాటు అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. ఈనాటి అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ లో కార్మిక సోదరులందరికీ కూడా భారీ ఎత్తుగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే బ్యాంక్ని మా ఆర్సి సావు గారు జనరల్ సెక్రటరీ గారు, సంపత్ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే డిసి మౌలి గారు ఈ డివిజన్ని బాగా కార్మిక సోదరుల్లోకి డీప్గా తీసుకెళ్ళి మరి డెలిగేట్స్ని భారీ మెజార్టీతో సిఎన్డబ్ల్యూలో 4 సీట్లు గెలిపించడం, మరి అదేవిధంగా ఈ డివిజన్ అంతా కూడా 5 సీట్లు సిఎన్డబ్ల్యూకి వచ్చాయి, 8కి 5 రావడం, ప్లస్ అదేవిధంగా ఆల్ డిపార్ట్మెంట్లో మరి భారీ మెజార్టీతో డెలిగేట్స్ గెలిచినట్టయితే రేపు బ్యాంకు డైరెక్టర్లు వచ్చి మరి కార్మికులకు ఏ విధంగా అయితే మాట ఇచ్చామో అదేవిధంగా మా నాయకులు చేయడానికి రెడీగా ఉన్నారు. కంప్యూటరైజ్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఆశ, అది కంపల్సరిగా జరగాలి బ్యాంకులో. ఇప్పుడు ఏ విధంగా అయితే అవనివ్వండి ఆ బ్యాంక్ని సెంట్రలైజ్ ఆన్లైన్ చేయడం మొదటి ఉద్దేశంగా, ఆన్లైన్తో సహా మరి డివిడెంట్లు ఏవేవైతే అందాలో అవన్నీ కూడా ఇంట్రెస్ట్తో ఇద్దామని చెప్పేసి అన్నారు. అవన్నీ కూడా ఏ నాయకులైతే పాలించి ఇచ్చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కృషి చేసి కార్మిక సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్క బ్యాంకు నుంచి రావాల్సిన లావాదేవీలన్నీ కూడా అందజేస్తారని కోరుకుంటూ సిఎన్డబ్ల్యూ బ్రాంచ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. గత కొన్నేళ్లుగా కోచింగ్ డిపోలో 20 ఏళ్ళ నుంచి శ్రామిక్ యూనియన్ డెలిగేట్ గెలవడం జరిగింది. ఈసారి 3 సీట్లు క్లీన్ స్విప్ శ్రామిక్ కాంగ్రెస్ కొట్టడానికి మా యొక్క జనరల్ సెక్రటరీ ఆర్సి సాహు గారికి, సంపత్ కుమార్ గారు, మౌలి గారికి, అలాగే అందరూ సిఓబులకి, అలాగే మా ఇన్ఛార్జి పాత్ర గారికి, నాగేశ్వర గారు కూడా కార్యక్రమం ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సోదరులారా, ఈరోజు అర్బన్ బ్యాంకులో శ్రామిక్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందంటే మా యొక్క ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్ళడం జరిగింది. గత 30 ఏళ్ళ నుంచి అవినీతి పాలన చేసిన శ్రామిక్ యూనియన్ని పారదొల్లాలని 3 డివిజన్ రైల్వేలో కూడా మార్పు అనేది బాగా వచ్చింది. ఈసారి శ్రామిక్ కాంగ్రెస్ బ్యాంకును కైవసం చేసుకొని తప్పకుండా శ్రామిక్ కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆన్లైన్ ఆ హామీలన్నీ అభివృద్ధి చేస్తామని కోరుకుంటున్నాం. అలాగే ఆన్లైన్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్, దానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తాం. ఎన్పిఎస్సి, ఓపీఎస్సీ కాకుండా వాళ్ళకి టర్మ్లో 3 టైమ్స్ సీఎండీ ఇవ్వడానికి కూడా శ్రామిక ఎజెండాలో ఉన్నాయి. ఎజెండాలో ఇచ్చిన ప్రతి హామీని కూడా మా జనరల్ సెక్రటరీ ఆర్సి సాహు గారు, ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారి నాయకత్వంలో తప్పకుండా అమలు చేస్తారనేసి సభాముఖంగా కోరుకుంటూ, అలాగే కోచింగ్ డిపోలో మా కార్మిక సోదరులు అందరూ కూడా ఒక టీం వర్క్గా పనిచేశారు. కోచింగ్ చరిత్రనే తిరగరాసిన చరిత్ర ఘన విజయాన్ని మాకు అందించారు. కాబట్టి పేరున కార్మిక సోదరులు అలాగే సూపర్వైజర్లకు కూడా పేరున శ్రామిక్ కాంగ్రెస్ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్రంలో జర్నలిస్టుల పెండింగ్ సమస్యల్ని త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు పేర్కొన్నారు. శుక్రవారం ఇక్కడ సింకా గ్రాండ్ లో నిర్వహించిన
ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం జర్నలిస్టులకి టిడ్కో ఇల్లు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, అయితే ఆ ప్రక్రియ వేర్వేరు కారణాలతో ముందుకు సాగలేదని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లు జర్నలిస్టుల సమస్యల్ని పట్టించుకోకుండా ఆఖరి నిమిషంలో ప్రతి జర్నలిస్టుకి 3 సెంట్లు ఇళ్ల స్థలం కేటాయిస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించిన తర్వాత పట్టించుకోలేదని తెలిపారు. ఏళ్ల తరబడి జర్నలిస్టుల ఇంటి కల నెరవేరకపోవడం విచారకరమని తెలిపారు. అలాగే అక్రిడేషన్లు, అటాక్స్ కమిటీలు పునరుద్ధరించడంతో పాటు అన్ని సంఘాలకు ఆయా కమిటీలో ప్రాతినిధ్యం కల్పించాలని తాము కోరుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపున్న సంఘం ఒకవైపు ప్రింట్ మీడియాకి సంబంధించి ఫెడరేషన్, మరోవైపు ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్. లాస్ట్ టైం గవర్నమెంట్ రెండింటికి కూడా అన్ని సంఘాలకు కూడా మనం పేర్లు పంపించాం, కమిటీలు అయితే వేయలేదు. కాబట్టి రికగ్నైజ్డ్ సంఘంలో ఉంటేనే మనకి ఏదైనా సాధించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అలా కాకుండా గుర్తింపు లేని సంఘాల్లో ఉన్న ఉపయోగం లేదనే సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ప్రత్యేకంగా ప్రింట్ మీడియాతో పాటు ఎలక్ట్రానిక్ మీడియా కూడా రెండు కళ్ళు. అయితే చాలా వరకు ఏంటంటే ప్రింట్ మీడియా ఉన్న ఫెడరేషన్ అంత యాక్టివ్గా బ్రాడ్కాస్ట్ ఉండడం లేదు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా పదవులు ఇస్తామంటే మాత్రం ఆ రోజు వచ్చి అడవుడు చేసి తర్వాత కనిపించుకోవడం పోతున్నారు. ఎందుకంటే మనకు అది ఇప్పుడు మనం అవునైనా కాదనుకున్నా రేపు పొద్దున కలెక్టరేట్ దగ్గర లేకపోతే మరో ధర్నాలలో మనకు కనిపించింది. గత కొన్నేళ్ళకి అదే చూస్తున్నాం. నలుగురు ఎదురు తప్ప ఎవరు కనిపించరు. మనందరికీ తెలుసు ఆ నలుగురు ఎదురు కూడా ఎవరు వస్తారో కూడా మీకు తెలిసిన పేర్లు పెట్టి చెప్పాల్సిన పని లేదు. అదేవిధంగా మన మీటింగ్లో కూడా నేను చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాను, నాతో పాటు ఎవరు కూడా ఈ సంఘంలో ఉంటే మరి వేరే సంఘంలో ఉండడానికి అవసరం, వేరే సొసైటీలో కూడా ఉండొద్దు. నేను క్లియర్గా చెప్తాను. వాళ్ళ ఇష్టం నేను అనుకున్న వాళ్ళందరూ కూడా మీరు వేరే సొసైటీలో ఉండాలనుకుంటే వెళ్ళిపోండి. నేను అదే రోజు చెప్పాను మీకు. నేను కూడా నాతో పాటు అందరికీ కూడా వర్తిస్తాను. ఆంజనేయులు కూడా పదే సార్లు చెప్తున్నాను. ఉదయం ఇందులో కనిపించి సాయంత్రం అందరూ కనిపించడం ఏంటబ్బాయి అని అడుగుతున్నాను. అప్పుడు అది మంచిది కూడా కాదు. అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. నేను ట్రేడ్ యూనియన్కి సంబంధించి మనదే పెద్ద సంఘం కాబట్టి ఆ సంఘాల్లో మీరు ఏదైనా సరే ఎంచుకోండి, ఒకదాంట్లోనే ఉండండి వేరుకట్టుగా. అదేవిధంగా సమావేశానికి ఎన్నికైన బాడీలు కానీ ఒక 3 మీటింగ్లు కానీ వరుసగా రాకపోతే వాళ్ళ పేరు ఆటోమేటిక్గా తీసేయడం జరుగుతుంది. ఇంతకుముందులాగా ఉంచడం కానీ లేకపోతే వాళ్ళ బతిమాలడం కానీ ఏం ఉండదు. ఇది సంఘం అనేది గట్టిగా పటిష్టంగా ఉంటేనే ముందుకు వెళ్ళగలదు. అలా కాకుండా ఎవరికి నచ్చినట్లు వాడు వ్యవహరించినట్లయితే అలాగైతే దీనికి విలువ లేదు. మనం ఈ సంఘాలు కూడా నడపడం కష్టం. ఎందుకంటే వరుసగా కూడుకున్నవి దీనికి ఇన్ని బాధలు పడి మేము ఎంత కష్టపడి దీనికి అన్నీ చేసినప్పటికీ కూడా లాస్ట్కి వచ్చేసరికి ఏంటవుతుందంటే కొంతమంది నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని రాష్ట్ర కార్యవర్గం కూడా తీవ్రంగానే ఆక్షేపిస్తుంది. మన సందర్భాల్లో మాకు చెబుతున్నప్పటికీ కూడా మీకు చెప్పడం లేదు, మీరు ఫీల్ అవుతారని. కాబట్టి అలా కాకుండా ఏదో ఒక సంఘంలో ఉంటే మనందరం కూడా దేనికైనా ఫైట్ చేయడానికి బాగుంటుందని తీసుకున్నాం. ఆ కమిటీ కూడా అనౌన్స్ చేస్తున్నాం. దీనికి సంబంధించి నిర్ణయం వార్త ఇంతకు మించి మీరేమీ కూడా మాకు పలానా పోస్ట్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ పోస్ట్ ఇవ్వాలని అంటే అలా ఇవ్వడం కుదరదు. కాబట్టి అది కూడా డెసిషన్ అవ్వదే. ఏ పోస్ట్ ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆల్రెడీ సెలెక్ట్ చేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీట్, జేఈఈ పరీక్షలలో ఉత్తమ ర్యాంకులు పొందేందుకు తర్ఫీదునిచ్చే శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన స్కాలర్షిప్ పొందేందుకు నిర్వహించే 2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఆకాష్ విద్యా సంస్థల విశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆర్వీఎస్ఎన్ మూర్తి, రీజనల్ మార్కెటింగ్ హెడ్ నీరజ్ మిశ్రా తెలియజేశారు. ఈ మేరకు శుక్రవారం పోస్టర్ను ఆవిష్కరించారు. గత 15 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, లక్షలాది మంది విద్యార్థులు తద్వారా లబ్ధి పొందారని తెలిపారు. ప్రతి ఏటా 5 మందిని ఎంపిక చేసి ఉచితంగా నాసాకు పంపుతున్నామని వెల్లడించారు. తాము నిర్వహించే పోటీ పరీక్ష ద్వారా 100% స్కాలర్షిప్ పొందడంతో పాటు ఉత్తమ విద్యార్థులకి ఇతర ప్రోత్సాహకాలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్వీఎస్ఎన్ మూర్తి, డిప్యూటీ డైరెక్టర్ యు మిశ్రా, అసిస్టెంట్ డైరెక్టర్ RSGH లక్ష్మీనారాయణ, బ్రాంచ్ హెడ్ జి రాజేష్ కుమార్, ఆపరేషన్ హెడ్ ఆల్ వైజాగ్ 3 బ్రాంచెస్ డాక్టర్ లిఖిత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం 2024 ఆంతే లాంచ్ చేయబోతున్నాం. ఈ సంవత్సరం ఆంతే 2 కేటగిరీస్లో కండక్ట్ చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్ మోడ్, 2 ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ ద్వారా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్
16th October లోపు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 200 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇస్తున్నాం. 31st July లోపు రిజిస్టర్ అయిన పిల్లలకి రిజిస్ట్రేషన్ ఫీజులో 50% కన్సెషన్ కూడా ఆఫర్ చేస్తుంది. మరి ఆన్లైన్ రాయనటువంటి విద్యార్థులకి ఆఫ్లైన్లో అంతే ఎగ్జామ్ రాయడానికి October 28th, October 27, 20 and 27 ఆల్ ఇండియా రైట్ ఒకే స్లాట్లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. మార్నింగ్ 10:30 AM నుంచి 11:30 AM మధ్యలో మనం ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాం. దీనికి 13th October లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్. సో ఈ సంవత్సరం మనం ప్రతి విద్యార్థికి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలి ఇంటెన్షన్తో ఆఫ్లైన్ మోడ్తో పాటు ఆన్లైన్లో కూడా ఇండియాలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఏబిసి గ్రేడ్ సిటీస్లో మనం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తూ ప్రతి విద్యార్థికి అందుబాటులో ఇస్తున్నాం. ఈ ఎగ్జామ్ ద్వారా స్టూడెంట్స్కి 4 విధాలుగా బెనిఫిట్ పొందవచ్చు. ఒకటి 100% స్కాలర్షిప్. 100% స్కాలర్షిప్ వరకు పిల్లవాడు మన దగ్గర ఎన్రోల్ అవ్వచ్చు. అంతేకాకుండా క్యాష్ అవార్డ్స్, రైట్, ద బెస్ట్ క్యాష్ అవార్డ్స్ ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ ద్వారా ప్రతిభ గల విద్యార్థులకి అలాగే పేద విద్యార్థులకు అందజేస్తున్నాం. అంతేకాకుండా 5 days నాసా ట్రిప్ ఇక్కడి నుంచి ఈ సెలెక్ట్ అయిన స్టూడెంట్స్కి కంప్లీట్గా ఆకాశే 5 days 5 స్టూడెంట్స్కి రైట్ నాసా ట్రిప్ మనం ప్రొవైడ్ చేస్తాం. 11 centers are there across, and till today we have Andhra Pradesh, and we have approximately 7,000 students in Andhra Pradesh studying with us in Akash. Last 15 years we have, in 2010 we have started ENTE, and this is our 15th year of ENTE. We are going to start our millions of students across India. This is the gateway to success. So I would like to again reiterate the online and offline exams which is going to be conducted. So online examinations are there from 19th to 27th of October, right, where we have started the registrations through our website. Through this examination the benefits are various, as sir has said, up to 100% of scholarships, around 2,500 crore scholarship we are going to distribute through these examinations. నమస్కారం, ఐఎమ్ సాన్వి. నేను 9th నుంచి ఫౌండేషన్స్లో చదువుతున్నాను. లాస్ట్ ఇయర్ నేను ANTE 2023 రాశాను. ANTE ఏంటంటే చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి మనం ఎక్స్పోజ్ అవుతాం. ఇట్ ప్రొవైడ్స్ అ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎన్విరాన్మెంట్. ఇట్ రికగ్నైజెస్ టాలెంట్ ఆఫ్ మెనీ పీపుల్ ప్రెజెంట్ all over India, and it tells us where we are positioned with respect to all those present. So I could thank Akash. 2014 నుంచి 19 మధ్య పెట్టుబడులకి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ను నిలిపామని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఆకర్షించామని 16 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. 5 లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు. గత హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. తమపై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయబోమని చెప్పారు. అదేవిధంగా రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉండటం కలిసొచ్చే అంశమని, అభివృద్ధి చేస్తే ఏపీ కూడా తెలంగాణతో సమానంగా ముందుకు వెళ్తుందని చంద్రబాబు తెలిపారు. అధ్యక్ష, 5 సంవత్సరాల మీరు చూస్తే ఎకనామిక్ గ్రోత్ 13.5%. టాప్ 3లో మందొకటి. ఇంకొక మాటలో చెప్పాలంటే సమానంగా 13.5లోనే మనం ఉన్నాం. అంటే నెంబర్ 1గా చేయగలిగాం. మ్యానుఫ్యాక్చరింగ్ 10% గ్రోత్, ఆల్ ఇండియా 8.4%. ప్రైమరీ సెక్టర్ అంటే వ్యవసాయం, అనుబంధం 16% ఇది చేశాం. అందులో కూడా దేశ అక్వాకల్చర్ 29.6% గ్రోత్ వచ్చింది. ఇంకో పక్కన దేశ 7,72,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఇంకో పక్కన స్టేట్ ఓన్ రెవెన్యూ గ్రోత్, మన ఆదాయం 13.2% పెరిగింది.
దేశంలో సెకండ్ ఫాస్టెస్ట్ అమాంగ్ మేజర్ స్టేట్స్ అన్నిటిలో కూడా మంది రెండో రాష్ట్రంగా ముందుకు పోయాం. పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ ఇది అందరికీ చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి తలసరి ఆదాయం పెరిగినప్పుడే మనం చేసే పనుల యొక్క ఫలితాలు తెలుస్తాయి. ఆ రోజు మనం 13.2% పెంచాం. ఆల్ ఇండియా లెవెల్లో 9.7%. అంటే ఆల్ ఇండియా కంటే మీరు చూస్తే 3.5% తలసరి ఆదాయం పెంచిన రాష్ట్రం మన రాష్ట్రం. ఆ రోజు తెలంగాణ కంటే కూడా ఆల్ పారామీటర్స్లో మనం ముందుకు పోతున్నాం. తెలంగాణ ఎందుకంటే బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది, ఆటో పైలట్లో ఉంది, వాళ్ళు ఎవరు డిస్టర్బ్ చేయలేదు. మనం దాంతో సమానంగా పోవాలనే ఉద్దేశంతో వెళ్ళాం. స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్ ను మంత్రి నారా లోకేష్ కాపాడారు. మంత్రి ఆదేశాలతో ఆయన్ను ఎడారి నుంచి స్వస్థలానికి తీసుకువచ్చే ఏర్పాట్ల బాధ్యతను ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం తీసుకుంది. నకిలీ ఏజెంటు చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నానంటూ ఇటీవల వీరేంద్ర కుమార్ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేశారు. ఖతర్లో ఉద్యోగం ఇప్పిస్తామని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటెల మధ్య తనని పడవేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ బతకలేకపోతున్నానని చెప్పారు. వీరేంద్ర వీడియో చూసి స్పందించిన మంత్రి నారా లోకేష్ ధైర్యంగా ఉండాలని, స్వస్థలానికి తిరిగి తీసుకువచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో ప్రస్తుతం బాధితుడిని స్వస్థలమైన కోనసీమ జిల్లాలోని ఇసుకపూడికి తీసుకువస్తున్నారు. వీరేంద్ర శుక్రవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు సోదరి లక్ష్మితో పాటు స్నేహితులు, కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. తనను రక్షించిన మంత్రి లోకేష్ తెలుగుదేశం ఎన్ఆర్ఏ విభాగానికి వీరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. వీరేంద్ర కుమార్ అండి, నేను ఒక ఏజెంట్ ఖతర్ అని చెప్పి ఖతర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖతర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. అక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతున్నాయి, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్కి వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి, నేను మా కుటుంబ సభ్యులందరూ. ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేదండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచినీళ్ళు తాగుదామన్నా కానీ నా నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి, నన్ను ఇక్కడ నుంచి కాపాడండి కొంచెం, ప్లీజ్ అండి. ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. సార్ నేను ఇలా సౌదీ అరేబియా డెజర్ట్ లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాను కదా సార్. నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారు సార్. రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్. ఆయన తర్వాత వేమూరి గారు, అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాలిద్ సైఫుల్లా గారు, తర్వాత రాధాకృష్ణ గారు, వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్. ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రెస్క్యూ చేశారు సార్. చాలా హెల్ప్ సార్ చేశారు సార్. చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్. లోకేష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఇది ఈ జన్మకు మర్చిపోలేను సార్. అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్. స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు, నారా లోకేష్ గారు, అండ్ ఖాలిద్ సైఫుల్లా గారు, అలాగే డాక్టర్ వేమూరి గారు, అలాగే రాధాకృష్ణ గారు. చాలా థ్యాంక్ యూ సార్. పునర్విభజన చట్టానికి కట్టుబడి ఇప్పటికైనా ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. పార్లమెంటు వేదికగా అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలిచ్చారని గుర్తు చేశారు. కాగా రాజ్యసభలో కేంద్ర బడ్జెట్ పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ నిరంజన్ మాట్లాడారు. ఏపీ పునర్విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నిలబెట్టుకోవాలని తెలిపారు. రాజ్యసభలో నాటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ హామీని నిలబెట్టుకోవాలి. అన్ని రాష్ట్రాల ఎంపీల సమక్షంలోనే ఏపీకి హామీలు ఇచ్చారు. ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రేపు వేరే రాష్ట్రానికి ఇదే పరిస్థితి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నగర అభివృద్ధి ప్రణాళిక లోపభూయిష్టంగా ఉంది. ఏఐ వలన అనేక ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంది. అయితే ఏఐ నేర్చుకుంటే పెద్ద ఎత్తున కొత్త అవకాశాలు వస్తాయి. ఏఐ టెక్నాలజీలో యువతకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్
any assurance made on the floor of the Parliament, sir, comes under that assurance committee. You are fully aware, sir. Sir, this assurance made for providing certain benefits to the state of Andhra Pradesh were made by the finance minister in the Council of States. I'll request 15 seconds more, sir. So because I have heard a lot of my friends complain about Andhra being singled out for certain special benefit. My colleague, my party leader, Mr. Vijay Sai Reddy, made a different point. I am only saying one thing, sir. The point I am making is, these assurances need to be complied with. If the first step has been taken, though it is a half measure or a no measure, I want the government to do more, sir, for ensuring that they keep up with their promise of AP Reorganization Act assurances given. None of the other states can have a grouse, and none of them actually did, sir. I'm grateful to all of them, because the assurance was given in the Council of States by the Honorable Prime Minister in the presence of representatives of every state. So all the states were witness to an assurance made. If something made to the state of Andhra Pradesh is not complied with today, it can happen to the others tomorrow. I am grateful to everybody, because everybody said we have no grouse. Thank you so much for the opportunity. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం దుష్ప్రచారం అని మండిపడ్డ మాజీ ముఖ్యమంత్రి జగన్. 52 రోజుల పాలనలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్. విశాఖ బీచ్ రోడ్ విక్టరీ ఎట్సీ స్మారక స్తూపం వద్ద ఘనంగా జరిగిన 25వ కార్గిల్ విజయ్ దివస్. కార్గిల్ అమరవీరులకు గౌరవ వందనం అర్పించిన తూర్పు నౌక దళాధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెండర్కర్. కన్నుల పండగగా జరిగిన సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం. కళ్యాణంలో పాల్గొని స్వామిని దర్శించుకున్న భక్తజనం. రైల్వే అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో విజయం సాధించిన ఈస్ట్ కోస్ట్ శ్రామిక కాంగ్రెస్ సిడబ్ల్యూ బ్రాంచ్ కోచింగ్ డిపో అభ్యర్థులు. గెలుపొందిన అభ్యర్థులు ఎస్వి రమణ, కె శ్రీనివాస్, పి వంశీకృష్ణను అభినందించిన యూనియన్ నేతలు. జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన విశాఖలో జరిగిన ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అర్బన్ యూనిట్ ఎన్నికలు. నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.